వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్. మనకి ఎవ్రీ ఇయర్ గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగినప్పుడు, గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగినప్పుడు మ్యాక్సిమం వీళ్ళు నోబెల్ ప్రైజెస్ మీద మేజర్గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. నోబెల్ ప్రైజెస్కి సంబంధించిన కన్ఫామ్గా ఒక 2 or 3 క్వశ్చన్స్ ఎవ్రీ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ఎగ్జామ్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మేజర్గా నేమ్స్ అండ్ డేట్స్ లా కాకుండా ఏ కాన్సెప్ట్ మీద వాళ్ళకి నోబెల్ ప్రైజెస్ ఇచ్చారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు మనకి మేజర్గా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీ, సో వాటిలో తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి, ఎవాల్యుయేట్ చేసిన ప్రాసెస్ ఏంటి, వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దానిలో భాగంగానే మనం మెడిసిన్లో ఎవరికి నోబెల్ బహుమతి వచ్చింది బయాలజీకి సంబంధించి అనేది మొన్న మాట్లాడాం. హెపటైటిస్ సి వైరస్ని ఫైండ్ అవుట్ చేసినందుకు మనకి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజియాలజీ మెడిసిన్లో ఇవ్వటం జరిగిందనమాట. ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ గురించి మాట్లాడదాం. నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ చాలా కాలం తర్వాత బ్లాక్ హోల్స్ అనే టాపిక్ మీదే ఇవ్వటం జరిగిందనమాట. సో ఈ బ్లాక్ హోల్ అనేది మొన్నటి వరకు కూడా ఇమాజినరీ కాన్సెప్ట్గా ఉండింది. సో ఐన్స్టీన్ థియరీ, స్పేస్ అండ్ టైం కాజేషన్ థియరీ కొంతవరకు సపోర్ట్ చేసినప్పటికీ కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ అనే థియరీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. మేజర్గా స్టీఫెన్ హాకింగ్తో పనిచేసిన మేజర్ సైంటిస్ట్ ఒక అతను ఉన్నారు. సో రోజర్ పెన్రోస్ అని. సో ఈ రోజర్ పెన్రోస్, స్టీఫెన్ హాకింగ్ కలిసి బ్లాక్ హోల్ మీద మేజర్ రీసెర్చ్ చేశారు. సో అప్పుడు జస్ట్ థియరిటికల్గా ఫైండ్ అవుట్ చేశారు. కానీ ఐన్స్టీన్ ఈక్వేషన్స్ తీసుకొని ఈ రోజర్ పెన్రోస్ అనే పర్సన్ ఐన్స్టీన్ స్పేస్ టైం కాజేషన్ ఈక్వేషన్స్ ద్వారా బ్లాక్ హోల్ని ఫైండ్ అవుట్ చేయడానికి కావాల్సిన టూల్స్ని, బ్లాక్ హోల్స్ని యూనివర్స్లో ఎక్కడ ఉన్నాయి అని తెలుసుకోగలిగిన ప్రాసెస్ని థియరిటికల్గా ఎవల్యూషన్ చేసి వాటికి ఈక్వేషన్ను కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. అందుకని ఈ రోజర్ పెన్రోస్కి హాఫ్ ఆఫ్ ది నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్లో. వేరే ఇంకొక హాఫ్ ఆఫ్ ది నోబెల్ ప్రైజెస్ ఇద్దరు సైంటిస్టులకి ఇచ్చారు. అంటే వచ్చిన మనీని ఈ పర్సన్కి హాఫ్, ఇంకొక ఇద్దరికి హాఫ్ ఇస్తారు. ఆ ఇద్దరు పర్సన్స్కి ఎందుకు నోబెల్ ప్రైజ్ ఇవ్వటం జరిగింది అంటే బ్లాక్ హోల్కి సంబంధించి ఈ యూనివర్స్ మొత్తం మీద మనది ఒక గెలాక్సీ, మన గెలాక్సీ పేరు మిల్కీ వే గెలాక్సీ. ఈ పాలపుంత, ఈ మిల్కీ వే గెలాక్సీ అనేది చాలా నంబర్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి. సో ఒక్కొక్క స్టార్ చుట్టూ మనం ఎలా అయితే ఎర్త్ తిరుగుతూ ఉండిందో అలానే నంబర్ ఆఫ్ స్టార్స్ చుట్టూ నంబర్ ఆఫ్ ప్లానెట్స్ కూడా రివాల్వ్ అవుతూ ఉంటుందన్నమాట. సో అయితే ఈ యూనివర్స్ మొత్తానికి మిడిల్లో బ్లాక్ హోల్ ఉన్నట్టు ఫైండ్ అవుట్ చేశారు వీళ్ళు. సో ఆ బ్లాక్ హోల్ ఉన్నట్టు ఫైండ్ అవుట్ చేసిన మేజర్ చాలా పెద్ద సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ అంటారు. ఆ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ పేరే సెగటేరియస్ ఏ. సో ఇంతకు ముందు నుంచి ఇది ఉన్నది, కానీ దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఈ ఇద్దరు సైంటిస్టులు. ఆ ఇద్దరు సైంటిస్టులు ఆండ్రియా ఎంగేజ్, తర్వాత రైన్హార్డ్ గెంజెల్. సో ఈ ఇద్దరు సైంటిస్టులు సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ చుట్టూ ఈ ప్లానెట్, ఈ యూనివర్స్ మొత్తం ఉండింది. సో యూనివర్స్లకి మిడిల్ ఆఫ్ ది ఈ మన గెలాక్సీ చుట్టూ, మన గెలాక్సీకి మధ్యలో బ్లాక్ హోల్ ఉంది. దాని చుట్టూ మన గెలాక్సీలో ఉన్న స్టార్స్ కానీ ప్లానెట్స్ కానీ విస్తరించి ఉన్నాయి. సో ఈ ఈవెంట్ హారిజన్ చుట్టూ అని చెప్తున్నారు. సో ఇది సెగటేరియస్ ఏ అనే ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఆ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ని, సెగటేరియస్ ఏని ఫైండ్ అవుట్ చేసినందుకు గాను వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ ఇవ్వటం జరిగిందనమాట. హాఫ్ ఆఫ్ ది పార్ట్ ఏమో ఐన్స్టీన్ ఈక్వేషన్స్ని తీసుకొని సో న్యూగా బ్లాక్ హోల్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి కావాల్సిన టూల్స్ని, ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసిన రోజర్ పెన్రోస్కి, హాఫ్ ఆఫ్ ది నోబెల్ ప్రైజ్ ఏమో సెగటేరియస్ ఏ అనే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఈ గెలాక్సీ మధ్యలో ఉండింది అని ఫైండ్ అవుట్ చేస్తారు. ఇలాంటి గెలాక్సీలు చాలా ఉంటాయి. దీన్ని అంతా కలిపి యూనివర్స్ అంటాం మనం. సో అంటే మనం ఒక ఎర్త్ ప్లానెట్. సో ఈ ప్లానెట్ ఒక స్టార్ చుట్టూ రెవల్యూట్ అవుతుంది, ఒక ప్లానెట్ ఒక స్టార్ చుట్టూ తిరుగుతుంది, ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతుంది. ఇలాంటి నక్షత్రాలు కోట్లు ఉన్నాయి. ఇలాంటి నక్షత్రాల సమూహాన్ని అన్ని కలిపి మనం గెలాక్సీ అంటాం. ఇలాంటి గెలాక్సీలు అన్నింటినీ కలిపి మనం యూనివర్స్ అంటాం. యూనివర్స్ ఎంతవరకు ఎక్స్టెండ్ అయ్యి ఉన్నది అనేది మనకు తెలియదు, ఇన్ఫైనైట్ కాబట్టి. అందుకనే మనం ఫైనైట్ మైండ్తో ఇన్ఫైనైట్ యూనివర్స్ని ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. అందుకనే అవుటర్ స్పేస్ గురించి మనం ఎంత తెలుసుకున్నా కానీ చాలా తక్కువగానే ఉంటుంది. బ్లాక్ హోల్ అనే కాన్సెప్ట్ కూడా ఇప్పటివరకు మనిషికి ఎక్కువగా అర్థం కాని టాపిక్. బ్లాక్ హోల్ లోపల ఏం జరుగుతుంది, మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది మళ్ళీ తెలియదు. ఎందుకంటే లైట్ కూడా
ఎస్కేప్ కాలేదు కాబట్టి అంత ఇమ్మెన్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది. సో ఒక సింగిల్ పాయింట్కి అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది మొత్తం కూడా. సో బ్లాక్ హోల్ ఎలా ఫామ్ అయింది దాని గురించి కూడా చూస్తాం. ఎనీవే ఇలా నోబెల్ ప్రైజ్ని 2020కి మేజర్గా ఫిజిక్స్లో బ్లాక్ హోల్స్ని ఫైండ్ అవుట్ చేసినందుకు ఇచ్చారు. సో ఒక బ్లాక్ హోల్ అంటే ఏంటి, బ్లాక్ హోల్ గురించి మాట్లాడే ముందు యాక్చువల్గా స్టార్, ఈ యూనివర్స్ మొత్తాన్ని మనం చూస్తే మీరు ఫిలాసఫీ పరంగా చెప్పినా లేదా సైంటిఫికల్గా చూసినా కానీ ఫిజిక్స్లో ఇన్ఫైనైట్ కాబట్టి మనం ఫైనైట్ మైండ్తో ఈ ఇన్ఫైనైట్ వరల్డ్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. సో ఫస్ట్ నుంచి జరుగుతున్నది ఇది. అసలు ఎర్త్ని గురించే మనం ఎక్కువగా కంప్లీట్ స్టడీ చేయలేకపోయాం. అలాంటిది అవుటర్ యూనివర్స్ ఇంత సన్ లాంటివి, ఎర్త్ కన్నా సన్ చాలా పెద్దది, సన్ కన్నా కొన్ని మిలియన్ టైమ్స్ పెద్దవైనటువంటి స్టార్స్ ఉన్నాయి. సో ఆ స్టార్స్ చుట్టూ ప్లానెట్స్ ఉన్నాయి. ఇది ఊహకందని ఫిజిక్స్, ఊహకందని యూనివర్స్, ఊహకందని ప్రపంచం. అలాంటి ప్రపంచంలో తెలియని చాలా ఉంటాయి, ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేస్తూ వస్తున్నారు. అలా బ్లాక్ హోల్ అనే దాన్ని పట్టుకున్నారు. సో ఒక జనరల్ థియరీ ఏంటంటే నథింగ్ కమ్స్ ఫ్రమ్ సంథింగ్ కమ్స్ ఫ్రమ్ నథింగ్. సో అంటే ఏమీ లేని దాని నుంచి ఉన్నది ఉద్భవించింది, ఉన్నది మళ్ళీ ఏమీ లేనిదిగా మారుతుంది. సో బ్లాక్ హోల్కి ఇది సరిగ్గా సరిపోతుంది. ఉన్నది మొత్తం కుంచుకుపోయి సింగిల్ పాయింట్కి వస్తుంది, సింగిల్ పాయింట్ నుంచి మళ్ళీ హోల్ యూనివర్స్ వస్తుంది. సో ఇప్పుడు సింగిల్ పాయింట్లోకి అట్రాక్టివ్గా ఇమ్మెన్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్ దాని చుట్టూ ఉన్నాయన్నీ సింగిల్ పాయింట్కి వస్తాయి అని చెప్తున్నాం. ఇక్కడ వరకు ఓకే. ఈ బ్లాక్ హోల్ తర్వాత మళ్ళీ బ్లాక్ హోల్ బిగ్గెస్ట్ యూనివర్స్గా మారుతుంది అనేది ఎవల్యూటింగ్ టాపిక్. ఇంతవరకు కూడా మన ఈక్వేషన్స్ కానీ మన ఉన్న థియరీ కానీ సపోర్ట్ అయితే చేయట్లేదు దీన్ని. సో బ్లాక్ హోల్ ఫార్మేషన్ ఉందని మాత్రం అయితే మనం సపోర్ట్ చేస్తున్నాం. ఎనీవే బ్లాక్ హోల్ ఫార్మేషన్ గురించి సో జస్ట్ జనరల్ అవేర్నెస్ మాట్లాడుకుంటే, స్టార్ అంటే మనకు నక్షత్రం తెలుసు. స్టార్ అనేది ఎలా, ఇప్పుడు సన్ తీసుకుంటే ఒక స్టార్, న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. సో కేంద్రక సంలీన చర్య జరుగుతుంది. న్యూక్లియర్ ఫ్యూజన్లో ఏమవుతుంది, స్టార్లో హైడ్రోజన్ గ్యాస్ ఎక్కువగా ఉంటుంది. ఈ హైడ్రోజన్ ఏమవుతుంది, 2 హైడ్రోజన్స్ కలిసి, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే కేంద్రక సంలీనం, 2 హైడ్రోజన్లు కలిసి ఒక హీలియంగా మారుతుంది. అప్పుడు ఎనర్జీ రేడియేషన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఆ రేడియేషనే మనకి మేజర్గా ఈ లైట్ ఎనర్జీ ఫామ్లో తీసుకుంటాం. సపోజ్ ఒక స్టార్ తీసుకున్నారు, మీకు న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతూ ఉంటుంది స్టార్లో, అందుకనే లైట్ రేడియేషన్ వస్తూ ఉంటుంది. అందుకనే మనం ఆ స్టార్ని చూడగలుగుతూ ఉంటాం అనమాట. అయితే ఈ రేడియేషన్ ఒక ఫోర్స్ అయితే, లైట్ ఎనర్జీ అనేది ఒక ఫోర్స్ అయితే, రెండో ఫోర్స్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ పుల్ ఏమో స్టార్ వైపు ఉంటుంది, పుష్ చేసుకుంటుంది, సో పుల్ చేసుకుంటుంది. తర్వాత ఈ రేడియేషన్ పుల్ ఏమో బయటకు ఉంటుంది అనమాట. సో ఇలా ఒక ఫోర్స్ ఏమో రేడియేషన్ అవుట్వార్డ్, స్టార్ కోర్ వైపు ఏమో మనకి గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. ఇది బ్యాలెన్స్ అవడంతో స్టార్ అనేది ఉండగలుగుతుంది అనమాట. అయితే ఎప్పుడైతే తన ఫ్యూయల్ అయిపోయిందో, అంటే తన ఎనర్జీ అయిపోయిందో, హైడ్రోజన్ గ్యాస్ అయిపోయిందో, ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుంది, ఒక ఫోర్సే పనిచేస్తుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తుంది. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేయటం వల్ల ఈ మ్యాస్ మొత్తం, ఈ మ్యాటర్ మొత్తం కూడా ఆ ఇంటెన్స్ డెన్సిటీ వల్ల ఏమవుతుందంటే కుంచుకుపోతుంది. సో ఈ కుంచుకుపోయి డెన్సిటీ బాగా ఎక్కువైపోయి ఎక్స్ప్లోడ్ అవుతుంది. దీన్ని సూపర్ నోవా ఎక్స్ప్లోజన్ అంటాం. మనం బిగ్ బ్యాంగ్ థియరీలో కూడా చూసాం ఇదే. ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత మ్యాటర్ మొత్తం కూడా మనకి బ్లాక్ హోల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత. సో ఈ ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత ఒకవేళ బ్లాక్ హోలు మనకి స్మాల్ బ్లాక్ హోల్ సైజు కనుక, అంటే ఆ స్టార్ సైజు చాలా చిన్నది అయితే స్మాల్ న్యూట్రాన్స్ ఏర్పడతాయి. సో దీన్ని న్యూట్రాన్ స్టార్ అంటారు. ఈ న్యూట్రాన్ స్టార్ బరువు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక భూమి మీద న్యూట్రాన్ స్టారు స్పూన్ కనుక ఉంటే, టీ స్పూన్ ఉంటే, అక్కడ అది భూమి మీదకి తీసుకొస్తే ఆ స్పూన్ న్యూట్రాన్ స్టార్ని 10 మిలియన్ టన్స్ ఆఫ్ వెయిట్ ఉంటుంది, మాస్ ఉంటుంది అనమాట. సో ఇది స్మాల్ న్యూట్రాన్ స్టార్. దాని తర్వాత ఒకవేళ స్టార్ అనేది బిగ్ స్టార్ అయ్యి కనుక ఈ యాక్షన్ జరిగి ఉంటే, సో అంటే ఎక్స్ప్లోడ్ అయ్యి ఉంటే, మనకి మేజర్గా సన్కి 10 to 20 టైమ్స్ కనుక ఉండుంటే బిగ్ స్టారు, అంటే స్టార్ అనేది ఒక నక్షత్రం అనేది మన సూర్యుడి కన్నా 10 నుంచి 20 రెట్లు కనుక ఉండుంటే, అది కనుక ఎక్స్ప్లోడ్ అయితే మనకి స్టెల్లార్ బ్లాక్ హోల్స్ ఏర్పడతాయి. అంటే బ్లాక్ హోల్స్ అనేది బాగా చిన్న స్టార్ అయితేనేమో న్యూట్రాన్ స్టార్గా ఫామ్ అవుతుంది. ఒకవేళ సన్ కన్నా కూడా 10 to 20 టైమ్స్ కనుక ఉండుంటే
అది స్టెల్లార్ బ్లాక్ హోల్స్ అంటారు. సో ఇవి సూర్యుడి కన్నా 2-3 రెట్లు పెద్దగా ఉన్న నక్షత్రాలు ఎక్స్ప్లోడ్ అయితే జరుగుతుంది. సూర్యుడి కన్నా కూడా 1,000,000 టైమ్స్ కనుక మాస్ ఎక్కువగా ఉంటాయి, అంటే సూర్యుడి కన్నా 1,000,000 రెట్లు పెద్దదిగా ఉంటాయి, అంటే 10 లక్షల రెట్లు పెద్దదిగా ఉంటాయి, లేదా అంతకన్నా పెద్దవిగా ఉండేవి కూడా ఉంటాయి. 10 లక్షలు దానికన్నా పెద్దగా ఉండే స్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక ఎక్స్ప్లోడ్ అయితే సేమ్ ప్రాసెస్ ద్వారా వాటిని సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ అంటారనమాట. అలాంటి సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ అయిన సెగటేరియస్ ఏ అనేది ఈ గెలాక్సీలో, మన మిల్కీ వే గెలాక్సీలో మిడిల్లో, అంటే కార్నర్ సెంటర్లో ఉంది అనేది ఫైండ్ అవుట్ చేసినందుకు గాను ఈ నోబెల్ ప్రైజ్ ఇవ్వటం జరిగిందనమాట. సో ఎప్పుడైనా ఈ బ్లాక్ హోల్ ఏదైతే ఉందో, ఈ సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ కానీ అదర్ బ్లాక్ హోల్ కానీ ఒక రౌండ్ ఉంటుందన్నమాట, ఒక రౌండ్గా ఉంటుంది. దీన్ని న్యూ హారిజన్ అంటారు. ఈ న్యూ హారిజన్ పాయింట్ అనేది సో దాటితే మనకి కంప్లీట్ బ్లాక్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ న్యూ హారిజన్ దాటిన తర్వాత ఏ మ్యాటర్ అయినా కానీ ఇమ్మెన్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల లాగేస్తుంది అనమాట, సింగిల్ పాయింట్కి లాగేస్తుంది. దీన్ని సింగులారిటీ అంటారు. సో ఈ స్పేస్ టైం అనేది అక్కడికి అసలు ఏం కనిపించవు మనకి, అసలు ఫిజిక్స్ లాస్ ఏవి పనిచేయవు. అందుకనే మనకి లైట్ కూడా అక్కడ ఎస్కేప్ అవ్వలేదు. సో యాక్చువల్గా ఎర్త్ మీద ఎస్కేప్ వెలాసిటీ 11 km/s ఉంటుంది. అంటే ఏదైనా ఆబ్జెక్ట్ని మనం 11 km/s కనుక విసిరేస్తే అది ఈ ఎర్త్ గ్రావిటేషనల్ ఫీల్డ్స్ని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్తుంది. అక్కడ 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లైట్ కూడా ఎస్కేప్ కాలేదు. అంటే 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్ళే లైట్ స్పీడ్ కూడా అక్కడ ఎస్కేప్ కాలేకపోతుంది అనమాట. సో అంత ఇమ్మెన్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది బ్లాక్ హోల్లో. సింపుల్గా బ్లాక్ హోల్ అంటే లైట్ కూడా ఎస్కేప్ కానంత గ్రావిటేషనల్ పుల్ ఉంటుంది. సో ఇమ్మెన్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది. ఆల్ మ్యాటర్ మొత్తం కూడా దేన్నైనా కానీ దాని లోపలికి లాగేసుకొని ఒక సింగులర్ పాయింట్కి తీసుకురాగలిగే శక్తి దానికి ఉంటుంది. సో మనకి ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. సో ఈ బ్లాక్ హోల్కి వెనక వైట్ హోల్ ఉంటుందని, సో ఈ బ్లాక్ హోల్ నుంచి వెళ్ళి వైట్ హోల్లోంచి బయటకు వస్తే వేరే యూనివర్స్ కనిపిస్తుందని. సో ఇవంతా కూడా థియరిటికల్గా ప్రూవ్ కాలేదు ఇంకా కూడా. సో ఎనీవే, సో ఈ సెగటేరియస్ ఏ అనేది భూమి నుంచి దాదాపుగా 4,40,00,000 కిలోమీటర్లు, అంటే ఈ బ్లాక్ హోల్ యొక్క డయామీటర్ని మనం గమనిస్తే 4,40,00,000 కిలోమీటర్లు ఉంది. సో అంత సెగటేరియస్ ఏ అనే బ్లాక్ హోల్ అనమాట. సో ఇది ఎర్త్ నుంచి దాదాపుగా 25,640 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే ఒక లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 9.46 లక్షల కోట్ల కిలోమీటర్లు ఉంటుంది. సో అలాంటిది 25,640 లైట్ ఇయర్ల దూరంలో ఉంది. కాబట్టి ఎర్త్ని ఇప్పుడే మింగేసే అంత ఇమ్మెన్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్స్ ఇక్కడ వరకు 25,640 లైట్ ఇయర్ల దూరాల్లో ఎర్త్ని అట్రాక్ట్ చేయగలిగే అంత ఇమ్మెన్స్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అయితే ఇప్పటి వరకు లేదు. మనం దగ్గరగా వెళ్తే మాత్రమే కుదురుతుంది. సో ఎనీవే, ఇది బ్లాక్ హోల్ గురించి ఒక జనరల్ ఒక ఐడియా కోసమే. ఇంకా డీప్ అనాలిసిస్ ఇంకా చాలా ఉంటుంది, కానీ ఇక్కడ వరకు మనకి సరిపోతుంది ఒక జనరల్ అవేర్నెస్ స్టూడెంట్గా. ఫిజిక్స్లో మనం ఏమి పిహెచ్డి చేయట్లేదు కాబట్టి. సో ఒక బ్లాక్ హోల్ అంటే ఏంటి, ఒక ఐడియా గురించి ఇదంతా చెప్పడం జరిగిందనమాట.